విజయనగరం జిల్లా గజపతి నగరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డోలా శ్రీనివాస్ గజపతి నగరం ఎన్నికల అధికారి ఎంవి సూర్యకళకు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన బీఫ్ ఫారంను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని తెలిపారు. హస్తం గుర్తుకు ఓటేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదాపైనే పెడతానని తెలిపారు. ఈరోజు ప్రస్తుత పరిస్థితులు అంతా చూస్తున్నారు. గవర్నమెంట్స్ ఎలాగున్నాయో చూస్తున్నారు. ఇదివరకు కాంగ్రెస్ హయాంలో ప్రజలు ఎంత సుఖంగా ఉన్నారనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా ఈ ఎలక్షన్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఏర్పడినట్లయితే ముందుగా మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే ప్రత్యేక హోదా. ఈ మాట నేను చెప్పేది కాదు. గతంలో రాహుల్ గాంధీ గారు పలు పర్యాలు అనౌన్స్ చేయడం జరిగింది. మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద పెడతామని మాట ఇచ్చారు. ఈ భారతదేశ కూటమికి ప్రజలను ఓటేయమని కోరుతున్నాను. ఎందుకంటే దానివల్ల మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో బెనిఫిట్ వస్తుంది. ప్రత్యేక హోదానే కాకుండా ప్రత్యేక రైల్వే జోను, అదేవిధంగా ప్రత్యేక ప్యాకేజీ కూడా హామీలు ఇచ్చారు. అదేవిధంగా ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో చూసినట్లయితే ముఖ్య విధంగా మహాలక్ష్మి పథకం అంటే ప్రతి గృహిణికి, పేద గృహిణికి సంవత్సరానికి ₹1,00,000 అంటే నెలకి 8,333 రూపాయలు అకౌంట్లో జమ అయ్యేటట్టు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకం ఇచ్చింది. అదేవిధంగా రైతులకు 50% లబ్ధి పొందేటట్టుగా, రైతుకి గిట్టుబాటు ధరలు పలికేటట్టుగా పార్టీ నియమిస్తామన్నది. అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద రోజుకి కూలీలకు ₹400 ఇచ్చేటట్టు కూడా పార్టీ హామీ ఇచ్చింది.